హాయ్! హలో అందరికీ. వెల్కమ్ టు ప్రశ్న శెట్టి వ్లాగ్ ఎలక్ట్రిక్ కుక్కర్ సిరీస్‌లో ఇది డే 19. సో, మేమైతే ఉప్పుడునొక్క ఉప్మా చేసుకున్నాం. ఎలక్ట్రిక్ కుక్కర్‌లో దట్టు చాలా పొడిగా పర్ఫెక్ట్‌గా వచ్చింది. అండ్ ప్రాసెస్ అయితే మాత్రం ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన ఆయిల్‌లో ఎండుమిర్చి, కరివేపాకు, పోపులు యాడ్ చేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ మేమైతే నేను చూపించాను కదా! ఈ కప్పుతో 2 కప్స్ ఆఫ్ రవ్వ తీసుకున్నాం. ఉప్పుడునొక రవ్వ అండ్ దాంతో పాటు 2 కప్స్‌కి 4 కప్స్ ఆఫ్ వాటర్ మాత్రమే యాడ్ చేయాలి. ఎక్స్‌ట్రా 1 డ్రాప్ కూడా యాడ్ చేశారంటే ఎలక్ట్రిక్ కుక్కర్‌లో ఫుల్‌గా జావ్ అయిపోద్ది. ఆల్రెడీ మేము ఎక్స్‌పీరియన్స్ చేసాం కాబట్టి నేను మీకు ఇది చెప్తున్నాను. 1 కప్‌కి 2 కప్స్ ఆఫ్ వాటర్ మాత్రమే యాడ్ చేయండి. సో, నేను మీకు ఇందులో కూడా చూపిస్తాను. మొత్తం 4 కప్స్ ఆఫ్ వాటర్ మాత్రమే యాడ్ చేశాను. అండ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత వాటర్ మరుగుతది కదా! మరిగినప్పుడే మీరు సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. అప్పుడు మాత్రమే ఉప్మాకి కరెక్ట్‌గా సరిపోద్ది. మీకు ఉప్మా గాని సరిపోలేదా అది మళ్ళీ లాస్ట్‌లో యాడ్ చేసుకున్నప్పుడు అది ఎక్కడా కూడా మిక్స్ అవ్వదు ఉప్మాకి. సో, మరిగిన తర్వాత ఆ నూక 2 కప్స్ ఆఫ్ నూక కూడా మొత్తం యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఉడికిపోయినప్పుడు చాలా ఫాస్ట్‌గానే ఉడికిపోద్ది. అంత టైం కూడా తీసుకోదు. సో, ఫాస్ట్‌గా ఉడికిపోయిన తర్వాత అదే ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోద్ది కాబట్టి మీరు తర్వాత ప్లేట్‌లో సర్వ్ చేసుకోండి. దట్స్ ఇట్. ప్రాసెస్ వాస్ వెరీ సింపుల్. డూ ట్రై. థాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై.